నేను వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. అందుకే ఆటో అయితే ఎక్కేసాను. రైల్వే స్టేషన్‌కయితే వెళ్ళిపోతున్నాను. పదయాత్ర సమయంలో ఇలాంటి ఆటో వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులైతే తీసుకుంటూ ఉంటారు. మీరు వాళ్ళు అడిగారు కదా అని చెప్పి అంతా ఇచ్చేయకండి. కొంచెం తక్కువ అమౌంటే ఇవ్వండి. వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోతారు అంతే. నార్మల్ టైంలో అయినా సరే మీరు ఒకవేళ దర్శించుకోవడానికి వస్తే ఇలాంటి ఆటోల దగ్గర జాగ్రత్తగా ఉండండి. నేను రైల్వే స్టేషన్‌కయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి ఎంతమంది ట్రైన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో. చాలా వరకు ట్రైన్స్ అనేవి చాలా లేట్ ఉన్నాయి. అలాగే కొన్ని అయితే క్యాన్సిల్ అయితే అయిపోయున్నాయి. అందుకే భక్తుల కోసం ఈ ప్లేస్ అయితే కేటాయించారు. అందరికి కూడా సరిపోయేలాగా. నేను కూడా వెయిట్ చేస్తే మా ట్రైన్ కూడా వచ్చింది. నేను వెళ్ళాల్సిన ట్రైన్ ఇదే. ఎప్పుడో 7:00 రావాల్సిన ట్రైన్ మాకైతే 8:30కి అయితే వచ్చింది. దాదాపుగా 1½ అవర్ లేట్‌గా అయితే ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు అన్ని ట్రైన్స్ అలానే ఉన్నాయి. వచ్చిన తర్వాత కూడా ఇంకా లేట్‌గా చేసి తర్వాత జర్నీ అయితే స్టార్ట్ చేశారు. కొంచెం కొంచెం వర్షం కూడా పడుతుంది చిన్నగా. ట్రైన్ అయితే ఎక్కడెక్కడో ఆపేసి మెల్లమెల్లగా తీసుకొస్తున్నాడు. ఇది చూడండి బరంపురం స్టేషన్‌కి అయితే ప్రెజెంట్ అయితే వచ్చాను. బరంపురం స్టేషన్ నుంచి ఇచ్చాపురం స్టేషన్‌కి కేవలం హాఫ్ అన్ అవరే పడుతుంది. అందుకే మా బ్రదర్‌కి అయితే కాల్ చేసేసి వచ్చేరా నేను వచ్చేసాను అని చెప్పేసాను. ఇంకా హాఫ్ అన్ అవర్‌కి ఇచ్చాపురం స్టేషన్ కూడా వచ్చేసాను. నేను దిగాల్సిన స్టేషన్ కూడా ఇదే. నేను దిగేటప్పటికి మా తమ్ముడైతే వచ్చేసాడు ఆల్రెడీ. 12:00 రావాల్సిన ట్రైన్ 2:00 అయితే అయిపోయింది. అంటే 2 అవర్స్ లేట్‌గా అయితే వచ్చింది. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చూసి రావడానికి ఈ మాత్రం టైం అయితే పడుతుంది. మరి తప్పదు. మరి ఏం చేస్తాం.